జై శ్రీరామ్ అండి అందరికీ. మనము ఏదన్నా ఒకటి చేస్తున్నాము అంటే అది చెప్పి చేసే ధైర్యం అయితే మనకు ఉండాలన్నమాట. చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రమోషన్ చేస్తూ, కానీ ఇది ప్రమోషన్ కాదు, మేము వీళ్ళని ఏమీ రిఫరెన్స్ చేయట్లేదు మీకు, సో ఇది మాకు నచ్చింది మేము చేసుకుంటున్నాము అని నానా కబుర్లు అయితే చెప్తున్నారు. వాళ్ళకు నచ్చి వాళ్ళు చూపిస్తున్నారు అంటే అది 100% అబద్ధం. అవునా కాదా? మీరే చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే 100% కాదు, 200% కూడా అబద్ధమే. వాళ్ళు అట్లా చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రమోషన్కి మనీ తీసుకుంటారు. అలానే ఆ ప్రమోషన్లో ఏదైతే భాగంగా వస్తువులు ఉంటాయో ఆ వస్తువులు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక జ్యువెలరీ ప్రమోషన్ వచ్చిందనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి నచ్చిన జ్యువెలరీ ఉంచేసుకుంటారు, అలా అని మనీ తీసుకుంటారనమాట. అలా తీసుకొని మాత్రమే వాళ్ళని ప్రమోషన్ అయితే చేస్తారు. అంతే తప్పించి ఏదో ఇక ఒక రేంజ్ వచ్చిన తర్వాత ఫ్రీగా ప్రమోషన్స్ ఎవ్వరూ చేయరు. అరే ఈ రోజుల్లో 20,000 30,000 ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళే ఫ్రీగా ప్రమోషన్ చేయట్లా, డబ్బులు ఫుల్గా తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు. అట్లాంటిది వీళ్ళు ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారంటే నమ్మడానికి మనం ఏమన్నా పిచ్చోళ్ళమా చెప్పండి? నోరు తెరిస్తే చీరలు కొంటుంటారు, డ్రెస్సులు కొంటుంటారు. ఒక్కళ్ళు ఇంట్లో యూట్యూబ్ అయితే చాలండి, ఇక ఫ్యామిలీ మొత్తం సెటరేట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, గబుక్కునే నాకు చీరల ప్రమోషను, లేకపోతే డ్రెస్ల ప్రమోషను, లేకపోతే చిన్నపిల్లల ఫ్రాక్ ప్రమోషను ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, నేను చిన్నపిల్లల ఫ్రాక్ ప్రమోషన్ కానీ లేకపోతే డ్రెస్ల ప్రమోషన్ కానీ నేను తీసుకుంటాను, డబ్బులు తీసుకుంటాను. కానీ నేను అవి కట్టను కదా, అయినా కానీ మనకి చేతులు ఆగవు కదా, అయినా సరే బట్టలు కూడా ఉంచాల్సిందే నాకు. ఆ ఫ్రాక్స్ మరి నేను చిన్నపిల్లని కాదు కదా, అయినా కానీ నాకు ఫ్రాక్స్ ఇవ్వాల్సిందే. ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే మరి నా పిల్లకు, వాళ్ళ పిల్లకు, ఎవరో ఒకళ్ళకి, మన జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళకి పనికొస్తాయి కదా. ఫ్యామిలీ మొత్తం ఏదో మహేష్ బాబు సినిమాలో, పోకిరి సినిమాలో ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారా అని అన్నట్టు ఇక్కడ ఫ్యామిలీ ప్రమోషన్స్ మీద బతికేస్తారనమాట. అలా ప్రమోషన్లు చేయడము, తీసుకొని రావడము, కుటుంబంలో వాళ్ళకి ఇచ్చేయడము. కానీ కుటుంబంలో ఇస్తున్నామని చెప్పము, ప్రమోషన్ చేస్తున్నట్టు చెప్పము, అలానే వాళ్ళ దగ్గర చీరలు తీసుకున్నట్టు చెప్పము, డబ్బులు తీసుకున్నట్టు చెప్పము, కానీ ప్రమోషన్ చేస్తాం. అవతల వాళ్ళేమో పిచ్చోళ్ళు జనాలు. వీళ్ళు ఇది బాగుంటుందండి తీసుకోండి, అది బాగుంటుందండి తీసుకోండి, అదేమో జస్ట్ 10,000 అండి. ఈ రోజుల్లో 10,000 ఏం లెక్కండి? బయటకు భోజనానికి పోతే కావట్లేదా, లేకపోతే ఇంకేదన్నా పెడుతుంటే కావట్లేదా? కానీ 20,000 చీర 10,000కి వచ్చేస్తుందండి. అసలు ఎక్కడ దొరుకుతుందండి ఇంత ఆఫరు? దొరికినప్పుడే మనం ఉపయోగించుకోవాలా. మరి 10,000 పుణ్యానికి చెట్టుకు కాస్తాయా మనకి? 10,000 పెడితే మధ్యతరగతి వాళ్ళు 1,000 రూపాయలకు ఒక చీర చొప్పున 10 చీరలు కొనుక్కోవచ్చు. ఈ రోజుల్లో 10,000 పెట్టుకున్న చీరైనా సరే 4 సార్లు కట్టంగానే 5వసారి దాన్ని కట్టాలి అని అనిపించట్లేదు. ఎందుకు అని అంటే అది మోడల్ అయిపోతుంది, నెల రోజుల్లో దాని మోడల్ అయిపోయిద్ది. ఇంకా మళ్ళీ కొత్త చీరలు వస్తాయి, అప్డేటెడ్ వర్షన్స్ వస్తాయి, మళ్ళీ వాటిల్లోకి వెళ్ళిపోతాము. ఆ 10,000 చీర మాత్రం అలా పక్కనే ఉండిపోతుంది, ఒక ర్యాక్లోనో లేకపోతే బీరువాలోనో ఇలా సైడ్కి మిగిలిపోతుంది అనమాట. కానీ ఇలా చెప్పే వాళ్ళకి ఏంటంటే ఆ 10,000 చీర ఉచితంగా వస్తుంది, ఇంకో 20,000 30,000 ప్రమోషన్కి వస్తాయి. వాళ్ళకేం నష్టం లేదు కదా. కానీ మనం పిచ్చోళ్ళం అవ్వాలా, అర్థమైందా? ఇంట్లో వాళ్ళతోటి తిట్లు తినాలా. పైగా మనం ఆ చీర కట్టుకొని ఒక 6 నెలల తర్వాత పోతే నువ్వేందే ఓల్డ్ శారీ కట్టుకున్నావని జనాలతోటి అనిపించుకోవాలా. ఇదంతా అవసరం అంటారా చెప్పండి? గడిచే వాళ్ళకి ఎలా అయినా గడుస్తుంది, వాళ్ళకేముంది చెప్పండి? శుభ్రంగా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అనుకుంటూ ఉన్నాను, ఏంటా అబ్బా ఇంకా ప్రమోషన్స్లోకి దిగలేదు, మొన్ననే అమెజాన్ అయిపోయింది, ఇక నెక్స్ట్ ఫ్లిప్కార్ట్నో మీషోనో ఇలాంటి వాటిల్లో చేస్తారని అనుకున్నాను. కానీ ఇప్పుడు ట్విస్ట్ అనమాట, బయటకు వచ్చేసి మళ్ళీ శారీస్ షాపింగ్. కానీ వీళ్ళ దగ్గర ఒక చిన్న చిట్కా భలే అనిపిస్తుంది. అబ్బా వీళ్ళేమో ప్రమోషన్స్కి వెళ్తారు, కానీ మనకేమో వీడియోస్లో షాపింగ్ అని రాస్తారు. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నానా? మళ్ళీ ఫంక్షన్ల పేర్లు చెప్పి ఏం ఫంక్షనో చెప్పరు, మళ్ళీ ఫంక్షన్స్ పేర్లు చెప్తారు. తొందరలో ఒక ఫంక్షన్ ఉంది, దానికి నేను ఇట్లా రెడీ కావాలి, అట్లా రెడీ కావాలి, ఇట్లా కొంటా. మరి ఒక ఫంక్షన్ ఉంది తెలిసినప్పుడు ఆ ఫంక్షన్ ఏంటో కూడా తెలవాలి కదండి. కానీ చెప్పరన్నమాట. ఏంటంటే ఇప్పుడు నువ్వు సడన్గా ఎందుకు షాపింగ్ చేస్తున్నావు అని కింద కామెంటర్స్, వాళ్ళ ఫాలోవర్స్ వచ్చి క్వశ్చన్ చేస్తారు కాబట్టి. అందుకని
వీళ్ళు ఏం చేస్తారంటే అట్లా అడిగే ఛాన్స్ అనేది ఇవ్వకుండా వీళ్ళే ముందు చెప్పేస్తారనమాట. ఏదో అంటారు కదా, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు. సో ఇక్కడ దొంగ ఎవరని మీరు అడక్కముందే మీన్ దొంగలం కాదని భుజాలు తడుముకుంటూ చెప్తారనమాట. సో అలా పాపం చెప్పే ప్రయత్నం బాగా చేస్తారు, షాపింగ్ అని. ఎన్నిసార్లు చేస్తారండి నెలకి? మహా అయితే ఒక ఆడ మనిషి షాపింగ్ ఎన్నిసార్లు చేస్తారు చెప్పండి? చీరలు ఎన్నని తెచ్చుకొని ఎన్ని కట్టుకుంటారండి? రోజుకొక చీర, లేదంటే రోజుకు 2 చీరలు కట్టుకోవడానికి మనం ఏమన్నా షాపింగ్ మాల్లో ఉన్నామా? మనకేమన్నా షాపింగ్ మాల్ ఉందా? కాదు కదా. ఇవేంటంటే తేరగా వచ్చేస్తాయి కదండి, రోజుకి 4 అయినా మార్చొచ్చు. అరే లేస్తేనేమో అయితేనా పక్షులు కాపాడాలా, లేకపోతే షాపింగ్ కాపాడాలా, లేకపోతే ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా ప్రమోషన్స్, సో వాళ్ళన్నా కాపాడాలా. ఇదే కంటెంట్, ఇంకా వేరే కంటెంటే లేదు. అరే ఇంట్లో తినే హెల్తీ ఫుడ్ గురించి కూడా మేమే డాక్టర్లం, మాకే తెలుసు ఇదంతా, మేము చెప్పిందే వేదం, మాకే తెలుసు డైట్కి సంబంధించి విషయాలన్నీ అన్నట్టు తెగ చెప్పేస్తారు. కానీ అక్కడ చూస్తే అంత డొల్లా, ఏమీ లేదు. అందరి ఇళ్ళల్లో ఉండవా? ఇప్పుడు మా బాబు ఉన్నాడు, మా బాబు కూడా కంపల్సరీ నైట్ చాలా వరకు నానేసుకుంటాడు. ఈ మధ్యకాలంలో హెల్త్ పర్పస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేసే మినిమం రిక్వైర్మెంట్స్ అవి ఏంటంటే చియా సీడ్స్. వెయిట్ లాస్ అవ్వడానికి చాలామంది చియా సీడ్స్ రెగ్యులర్గా వాడుతున్నారు. లెమన్లో కలుపుకొని, లేకపోతే తేనెతో కలుపుకొని వాటర్లో చియా సీడ్స్ వేసుకొని తాగుతూ ఉన్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తినడం అనేది అదేమి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు హెల్త్ పర్పస్లో. అది ఎప్పటి నుంచో మా తాతల తరం నుంచే నైట్ పూట జీడిపప్పు నానేసుకోవడము, ఇలాంటివి చిన్నవి బాదం పప్పు నానేసుకొని ఉదయం పూట బాదం పప్పు తింటే హెయిర్ బాగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అవ్వదు అని నా చిన్నప్పుడే మా అమ్మోళ్ళు విపరీతంగా చెప్పేవాళ్ళు. సో ఇప్పుడేదో కొత్తగా హెల్త్ పర్పస్ వచ్చింది, ఈ రోజుల్లోనే తెలిసింది, లేకపోతే చెప్తేనే తెలుస్తుంది అనేది అయితే 100% వేస్ట్ అనమాట. సో అందరికీ తెలుసు హెల్త్ పర్పస్ ఎలా ఉండాలి, ఎందులో ఏముంది. ఇంకా చెప్పాలి అంటే డైటీషియన్స్ చెప్పేవాళ్ళు, మెయిన్ డాక్టర్లు, వాళ్ళు కూడా గబుక్కుని టక్కని చెప్పలేకపోతున్నారు. కానీ సోషల్ మీడియా వాడే ప్రతి వాళ్ళు కూడా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా పలానా వస్తువులో పలానా ప్రోడక్ట్లో ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, లేకపోతే ఇందులో కార్బోహైడ్రేట్ ఎంత ఉంది అనేది టక్కని చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయిలేమో జిమ్లకు వెళ్ళి వాళ్ళ ఫిట్నెస్ని పెంచుకుంటూ ఉంటే, అమ్మాయిలేనేమో ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకుంటూ హెల్త్ మెయింటెనెన్స్ చేసుకుంటూ వాళ్ళ రెగ్యులర్ వాళ్ళకి ఏ విధంగా అయితే కావాలో అలా మసులుకుంటున్నారనమాట. సో వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఎందులో ఏమున్నాయో. మనం ఏదో పెద్ద విద్య నేర్చుకున్నట్టు మనం ఒక వీడియోలు 4 వీడియోలు పెట్టినా ఉపయోగం ఏమీ లేదు. నాకు నవ్వు వస్తుంది ఏంటంటే, అరే మీరు అందరూ కూడా కామెంట్ సెక్షన్ ఆన్ చేసిన తర్వాత ఒక్క కామెంట్, ఇప్పుడు నేనున్నాను. సో ఇప్పుడు నేనున్నప్పుడు నాకు సంబంధించి చాలా తక్కువ మందే ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్. మరి నా ఛానల్లో ఒక వీడియో ఆన్ చేసాము అంటే దాని కింద కామెంట్స్ చూస్తే మినిమం ఒక 4-5 మెంబర్స్ అన్న అట్లీస్ట్ కామెంట్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి, షార్ట్స్లో కనపడుతున్నాయి అండ్ వీడియోస్లో కనపడుతూ ఉన్నాయి. మరి ఇలా కామెంట్ సెక్షన్ కనిపిస్తున్నప్పుడు లక్షల్లో ఉన్న కొంతమంది ఛానల్స్కి ఎందుకబ్బా కామెంట్ సెక్షన్ ఆన్లో ఉన్న కామెంట్స్ కనిపించట్లేవు? మరి అది కూడా ఏమన్నా ట్రిక్ ఉందా? కామెంట్స్ అనేవి రాకుండా, లేదంటే బయట కోళ్ళకి కామెంట్ సెక్షన్ ఆన్లో ఉన్నట్టు తెలవాలి, కానీ ఎవరన్నా కామెంట్ చేసిండ్రంటే అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలనే ఆప్షన్ ఏమన్నా కొత్తగా యూట్యూబ్లో వస్తే నాకు తెలియదు. కానీ సో మ్యాక్సిమం ఎవరో ఒకళ్ళు కామెంట్ కంపల్సరీ పెడతారు. అలా పెట్టకుండా ఉండే ఛానల్ అంటూ ఏది ఉండదు. ఏదైనా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మనకు అభిమానించే వాళ్ళదైతే మరీ ఎక్కువ పెడతాం, ఖచ్చితంగా ఒక్క కామెంట్ అన్నా ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఒక్క కామెంట్ కూడా లేదబ్బా. నాకు అదే చాలా విచిత్రంగా ఉంది. దీని మీద మీరేమనుకుంటున్నారు అనేది నాకు కూడా కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. సో మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.